హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. కాలనీ ఫ్రెండ్స్ అనమాట, 6 ఫ్యామిలీస్ కాళేశ్వరం ట్రిప్ వెళ్తున్నాము. సో 2 అనుకున్నాం బస్సు, కొంచెం 4కి వచ్చింది అనమాట లేటు. అక్కడ డ్రైనేజ్ వర్క్ జరగడం వల్ల కొంచెం బస్ ఇటు సైడ్ ఆపారు. నడిచి వచ్చి ఇంకా సామాన్లన్నీ దీనిలో పెడుతున్నాం అనమాట. ఎందుకు ఎందుకు పాపం ఆడి ఎన్నిసార్లు మాకేంటంటే కమిటీ హాల్లోనే ఇట్లా సామాన్లు, మ్యాట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మేము ప్రతి కార్తీక మాసానికి ఇట్లా వెళ్తాము. కాలనీ గ్రూప్లో అయితే పెడతాము. ఎవరికి వీలైతే వాళ్ళందరూ వస్తారనమాట. లాస్ట్ టైం అయితే 55 మెంబర్స్ సోమశిల వెళ్ళాము, 2 days ట్రిప్. ఈసారి అయితే 1 day అంటే ఈవినింగ్ 4కి వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చాము. 1.5 day అనుకోండి. ఆన్ ది వేలో ఏమేమి ఉన్నాయో టెంపుల్స్ మ్యాక్సిమం అవి కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా గిన్నెలు, మ్యాటు, చేపలు, మా కాలనీ వాచ్మెన్ వాళ్ళ మిస్సెస్ని కూడా తీసుకెళ్తామన్నమాట. అక్కడ వంట చేసినప్పుడు అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బస్సులో పెట్టుకొని వస్తామన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. ఈ ఇయర్ అయితే 35 మెంబర్స్ అయ్యారు. సో ఇంకా బస్సులో అయితే ఎక్కి అందరం సెట్ అయ్యామన్నమాట. ఇంకా అంటే ఎక్కడ ఎవరు కూర్చోవాలి ఏంటి అనేసి బ్యాగ్స్ అయితే అన్నీ పైన పెట్టుకున్నాం. పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే కింద. ఇంకా టెంపుల్స్ దగ్గర రూమ్స్ అయితే నార్మల్ ఉంటాయి, అవి దొరకడమే కష్టం కదా. సో ఇంకా అందరము దుప్పట్లు కూడా తెచ్చుకున్నాం అనమాట. ఏమంటారు ఇక్కడ, చద్దర్లు అంటారు తెలంగాణలో అయితే. అవి కూడా అందరం పెట్టుకున్నాము. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని కొంచెం సెట్ అవ్వడానికి అయితే టైం పట్టింది. ఇంకా బస్సు స్టార్ట్ అయినాకైతే 2.5 hour జర్నీ చేసినాకైతే కొమరవెల్లి మల్లన్న అని, శివుడు అని కూడా అంటాము. ఇంకా అక్కడైతే ఆగామన్నమాట. టెంపుల్స్ దగ్గర బయట తీస్తాం కానీ లోన్ అయితే ఎక్కడ తీయడానికి ఉండదు కదా వీడియో. ఇదైతే కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అనమాట. చాలా బాగుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడము. కొందరు మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ చూసారంట. కానీ ఇట్లా అందరితో వెళ్ళింది బాగా అనిపిస్తుంది కదా. అక్కడ దిగుదాం, అక్కడ ఎండల టెంపుల్ కూడా వస్తుంది. సో ఇక్కడైతే కోతులు ఫుల్ ఉన్నాయి అనమాట. నాకు కోతి అంటే భయము. నన్ను చిన్నప్పుడు ఇట్లా పట్టుకుంది కోతి 10th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి నాకు కోతులు అంటే చాలా భయం అనమాట. సో మా పిల్లలు అయితే ఇక్కడ పిక్స్ దిగుదామనేసి దిగుతున్నారనమాట. త్వరగా రండి, లేట్ అవుతుంది, ఫొటోస్ కాదు అనేసి జెంట్స్ అంటున్నారు. నాకు ఎవరు ఎక్కడ చూస్తున్నారు అనేసి చూసుకుంటూ వీడియో తీస్తున్నా అనమాట. ఇది టెంపుల్ సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి కాకుండా మనం దర్శనం చేసుకొని వచ్చినాక ఇటు సైడ్ నుంచి తీసాను అనమాట వీడియో. ఇంక ఇది దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు అనమాట. ఇంకా అసలు ఏమి కొన్నా మళ్ళీ బస్సులో లగేజే కదా ఎందుకులే అనేసి ఏం తీసుకోలేదు. అప్పటికి 8-8:30 అయిపోయింది. ఇంకా ఆన్ ది వే ఎక్కడైనా టిఫిన్ చేద్దాంలే అనేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే వంట చేసుకొని తినాలి, మధ్యాహ్నం నైటు. ఇప్పుడైతే ఆన్ ది వే ఎక్కడన్నా హోటల్ చూసుకొని టిఫిన్స్ చేస్తాం. ఎందుకంటే కార్తీక మాసం అందరూ ఒక్క పొద్దులు ఉంటారు, రైస్ ఐటమ్ నైట్ తినరు కదా అనేసి. ఇక్కడైతే బస్సు లెఫ్ట్ సైడ్ ఆపుకొని రైట్ సైడ్ రాఘవేంద్ర టిఫిన్స్ అని ఉన్నాయన్నమాట. కొందరైతే 1-2-3 ప్యాక్ తెచ్చుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరం అయితే ఇడ్లీ తిని అసలు చాలా చలి అనిపిస్తుంది. అసలు కాఫీస్, టీలు తాగామన్నమాట. ఈ రూమ్స్లో అయితే పడుకొని రెస్ట్ తీసుకున్నాం. మేము ఆల్మోస్ట్ 1:30 అయింది రీచ్ అయ్యే వరకు రూమ్స్లోకి. మళ్ళీ 4:30కే లేపారనమాట నదీ స్నానానికి అని. ఇదే కాళేశ్వరం నది ప్రాజెక్ట్ అనమాట. మేము 5:30కి వచ్చాము. వచ్చి ఫస్ట్ మునిగి స్నానం చేసి దీపం పెట్టాము. ఫుల్ రష్ ఉంది, అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. అక్కడ మనిషి వెళ్ళే ప్లేసే లేదనమాట దీపం వదలడానికి. ఇంకా దీపం తీసేటప్పుడు ఫోన్ పట్టుకుంటే వాళ్ళు వీళ్ళు తగిలి ఫోను దానిలో పడిపోతుంది, వద్దు అనేసి అన్నారనమాట మా వారు. అంతా రష్ ఉంది. ఇక్కడ మీకు కనపడట్లేదు కానీ అక్కడ దగ్గరికి వెళ్ళినాకైతే చాలా జనాలు ఉన్నారనమాట. సో ఇదేంటంటే నేను వదిలినాక తీస్తున్నాను, మిగతా వాళ్ళని మా ఫ్రెండ్స్ వదులుతుంటే తీస్తున్నాను అనమాట. ఇంకా సో అందరూ వచ్చేవరకు అయితే బయటికి 6 అయిపోయింది. ఇంకా అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళారు. నేనైతే కొంచెం అట్లానే తడి బట్టల మీదనే రూమ్కి వచ్చేసి మళ్ళీ హెడ్ బాత్ చేసి
మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాను అనమాట. నాకు అసలు అట్లా రాదనమాట అసలు. అంటే అక్కడ అంతా ఇసుకుంది, అక్కడే పిల్లలు అయితే చేంజ్ చేసుకున్నారు, కానీ నేనైతే రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వచ్చాను అనమాట. ఎందుకంటే ఆ వాటరు అట్లా చేయకూడదు అని కొందరు అన్నారు, ఇక్కడ చేసినాక అక్కడ చేయొద్దు అని. కానీ ఏమో నాకు మళ్ళీ షాంపూతో హెడ్ బాత్ చేసి వెళ్ళాను అనమాట టెంపుల్కి. ఇంక అక్కడే స్నానం చేసి రెడీ అయిపోయి కొందరేమో డైరెక్ట్ దర్శనంకి వెళ్ళారు. వాళ్ళేమో 7:30 వరకు రిటర్న్ అయిపోయారు. మేమేమో రెడీ అయ్యి వెళ్ళే వరకు 7:30 అయిపోయింది. ప్లస్ మేము అభిషేకం టికెట్ తీసుకున్నాం అనమాట. మనకి సామాను టికెట్ కలిపి 1300కి ఇచ్చారు. ఇంకా అందరిని ఒక 10 pairs అట్లా కూర్చున్నాక ఒక్కొక్క జంటని లోపల తీసుకెళ్ళి ఒక 5 minutes అనమాట పంచామృతం వాటర్ పోయించి పూలు అవన్నీ పెట్టించాడనమాట అయ్యగారు. చాలా టైం పట్టింది. మేము 7:30కి పోతే ఆల్మోస్ట్ 9:30, 10 అయింది. ఇంకా అందరము ఎవరు ఎప్పుడు దర్శనం చేసుకున్నా అందరం రూమ్కి వెళ్తాం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఒక బ్యాచ్ అందరు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మేము వచ్చేవరకు 9:30 దాటింది. ఈలోపే ఇంకా అసలు మా వాళ్ళందరూ రూమ్ దగ్గర టిఫిన్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేశారనమాట. మేము తీసుకున్న రూమ్స్ దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంది. సో అక్కడ మంచిగా వండడానికి ఉంది. ఇప్పుడు 10 అయింది, మళ్ళీ మధ్యలో ఆపి వండుకోవడం ఎందుకు అనేసి వాళ్ళు వంట కూడా స్టార్ట్ చేశారనమాట. టెంపుల్ అయితే అసలు చాలా పెద్దది, చాలా బాగుంది. మళ్ళీ ప్లస్ ఆ తర్వాత కుడివైపున ఈశ్వరలింగానికి పూజ చేయాలి. అలా చేస్తేనే మోక్షం ఈ క్షేత్రంలో. ఆ కుడివైపున ముక్తేశ్వర లింగానికి ఉపరితలంపై 2 రాస్కాలు ఉంటాయి, ముక్కులు అంటారు. వాటిలో మనం పోసే అభిషేకం జలాలు 8,000 కింద నీళ్ళు పోసినా కానీ అది కింది నుండి వెళ్ళి గోదావరి రావడం విశేషం. గోదావరి ప్రాణిత మధ్య సరస్వతి త్రివేణి సంగమం క్షేత్రం. అలాగే గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి, 4 నందులు ఉంటాయి, 4 రాజగోపురాలు ఉంటాయి. స్వామివారిని ఏ వైపు కానీ మనం దర్శించుకునే అవకాశం ఈ క్షేత్రంలో ఉందన్నమాట. ఇక్కడ స్వామివారి పంచముఖాలు గలవాడు. 4 ముఖాలు పైన 5 ముఖాలు. మన స్వామివారిని ఏ వైపు నుండి కానీ మనం దర్శించుకోవచ్చు. మీరు లోపలికి రాగానే మీకు చెప్పే పంచామృతాన్ని మీ చేతిలో పెడతాము. ఆ పంచామృతాన్ని ముందుగా కాళేశ్వరం మీద, తర్వాత ముక్తేశ్వరం మీద, అంటే ఎడమ వైపున లింగం మీద మొదలు, తర్వాత కుడి వైపున లింగం మీద పోసి మీ దగ్గర ఉన్న పూలు పత్రి స్వామివారి మీద పెట్టేసేసి ఆరం తీసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. కొబ్బరికాయలు కానీ అవన్నీ కూడా బయటనే కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడకుండా ఒక్కొక్కటి వాళ్ళు నెమ్మదిగా నేను చెప్పిన ప్రకారం లోపలికి రండి. ఓకే. సో అట్లా ఆన్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టా. ఓన్లీ అయ్యగారి వాయిసే వినపడింది, అక్కడ వీడియో లేదు అని అనుకోమాకండి. ఇక్కడ పంచముఖి అంటే 5 ముఖాలు ఉంటాయి, ప్లస్ గుడికి 4 ద్వారాలు ఉంటాయి. ఏ ద్వారంకి వెళ్ళి చూసినా మనకి 2 లింగాలు కనిపిస్తాయి అన్నమాట. అది చెప్తున్నాడు తను అయ్యగారు. ప్లస్ మనం పోసిన వాటర్ గోదావరి నదిలో కలుస్తాయి అన్నమాట. మనం లింగం మీద పోసిన వాటరు ఎక్కువ, అదంట మెయిన్ విశిష్టత. ప్లస్ ఇక్కడ 3 నదులు కలుస్తాయి కదా. అసలు గుడి అయితే అసలు చాలా పెద్దది. నేను ఇంకా 1 సైడే తీసా వీడియో. ఇంకా అందరూ వచ్చే వరకు ఆగాను. అంటే ఇంకా మా వెనక చేయించుకున్న వాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా రావడానికి ఒక 20 minutes టైం పట్టింది. సో ఈ లోపు అయితే కొంచెం వీడియో అయితే తీసి కవర్ చేశాను అనమాట. ఇంక ఇట్లా పక్కకు కూడా సరస్వతీదేవి ఉంది. అసలు ఎంత బాగుందో అసలు. అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడైతే ఒక ఆవిడ ఫోటో తీసిందనేసి ఆమెకి తీర్థం ఇవ్వలేదు, దర్శనం ఇవ్వలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంచారు. ఫోన్ కూడా తీసుకోబోతున్నారనమాట. నాకు భయం అనిపించింది, అందుకే కొన్ని చోట్ల వీడియోస్ అయితే తీయలేదు. ఇంక ఇక్కడైతే మనం టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాకనమాట ఇక్కడ శివుడి విగ్రహం ఉంది, రైట్ సైడ్ ఏమో సరస్వతీదేవి అనమాట. అసలు ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఇంకా పిల్లలు కంపల్సరీ, మనకి చదువుకునే పిల్లలు కాబట్టి కంపల్సరీ వెళ్ళి మొక్కుకొని వచ్చామన్నమాట. వచ్చినాకైతే ఒక 2 పిక్స్ దిగాము. అంటే ఇంకా కొందరేమో అక్కడ రూమ్ దగ్గర ఉన్నారు, కొందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు పిక్స్ దిగామన్నమాట. ఇది సరస్వతీదేవి టెంపుల్. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. అసలు ఎవరెవరు ఏ ఫోన్లో ఏ పిక్స్ తీసారో కూడా అర్థం కాలేదు. ఇంకా కొన్ని షేర్ చేసుకోలేదు అనమాట. ఇంకా తర్వాత అయితే మేము రూమ్కి వచ్చేవరకు పాపం మా ఫ్రెండ్స్ అందరూ వంట చేసేసారు. అందరూ ఇదిగో ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలా ఉంది. ఇంకా ఆల్రెడీ వంట చేసేసుకొని బస్సులో పెట్టుకుందాము, ఆంది వెళ్ళేటప్పుడు తినొచ్చులే అనేసి. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం జెంట్సే చేశారు. జస్ట్ కటింగ్ అది లేడీస్ హెల్ప్ చేసామన్నమాట. సో ఆల్మోస్ట్ 13 years నుంచి ఉంటున్నాము కాబట్టి మేమందరం, మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. మా ఫ్రెండ్స్కి, మా కాలనీలో వాళ్ళకి అందరం ఈక్వల్గా ఉంటాము ఏజ్ పరంగా కూడా. సో మాకు అంతా సింక్ అయిందనమాట. చాయ్ పెట్టేశారు, ఉప్మా చేశారు, చట్నీస్ 2 చేశారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసేమో డెక్ కూడా తెచ్చుకున్నాము మేము బస్సులో సాంగ్స్ అట్లా వినడానికి.
ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్కి ఏం చేశారంటే చిక్కుడుగాయ, ఆలుగడ్డ, మెంతికూర, కొత్తిమీర వేసి కర్రీ చేశారనమాట. ఇంకా పచ్చి పులుసు కూడా చేశారనమాట. ఇంకా అన్నీ ఇంకా అల్లం వెల్లిపాయ లేకుండా చేశారు వంటలు అయితే. ఇది మాకు ఊర్లో పప్పు అండి. పసుపు కూడా వేసిన వీళ్ళ రోజు ఇట్లా జెంట్స్ చేసి పెడితే ఎంత బాగుండు. జెంట్స్ హెల్పింగ్ అసలు హెడ్ మాస్టర్ ఇవే మాకు. ఇట్లా రోజు జెంట్స్ వంట చేస్తే ఎంత బాగుంటది. మాకు నెలకు ₹1,00,000 ఇచ్చేయండి. మా ఆయన అయితే పని చేయడు కానీ పైన తిరుగుతాడు. అట్లా అనమాట. ఇంకా కొన్ని న్యాచురల్గా పెట్టేస్తున్నాను కాన్వర్జేషన్స్ అన్నీ. ఇంకా వంట అయితే అయిపోయింది. పైకి వెళ్ళి బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకోండి, బయలుదేరదాం, 10 అవుతుంది అనేసి అంటున్నారు. మళ్ళీ ఆన్ ది వేలో సమ్మక్క సారక్క టెంపుల్ ప్లస్ మల్లూరు నరసింహస్వామి అని చాలా ఫేమస్ అనమాట. ఆ నరసింహస్వామికి మానవ శరీరం ఉంటుంది. సో చాలా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఒక చింతామణి వాగని దాటి వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి ఇంకా 2 చూసుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ ఉంది కాళేశ్వరం నుంచి హైదరాబాద్ కాబట్టి వెళ్దామనేసి ఇంకా అందరం ప్యాక్ చేసుకొని మళ్ళీ అన్నీ బస్సులో పెట్టుకుంటున్నాం అనమాట. పెట్టుకున్నాకైతే ఇంకా పిల్లలు పెద్దలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ప్రతి పర్సన్ ప్రతి కపులు డ్యాన్స్ వేసారనమాట బస్సులో. అందరు వీడియోస్ పెడితే ల్యాగ్ అయిపోతుంది కదా, అందుకనేసి పెట్టలేదు. జస్ట్ ఒక 2-3 బిట్స్ పెట్టాను. పిల్లలు కూడా అందరూ సేమ్ ఏజ్ అనమాట, 1 ఇయర్ అటు ఇటు అంతే అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకంటే కూడా ఇయర్లీ 2 days కాబట్టి స్కూల్స్ ఉన్నా కాలేజెస్ ఉన్నా. ఇంకా సాటర్డే వెళ్ళాము. ఆ రోజు అయితే డుమ్మా, సండే హాలిడేనే కాబట్టి అందరికీ మ్యాక్సిమం అట్లా చూసుకొని ప్లాన్ చేస్తాం. కొందరికి వీలు అవ్వదు, ఎట్లయినా ఇంకా టెంపుల్స్ కదా. ఇంకా వీలైన వాళ్ళ వరకు అందరూ వచ్చారనమాట. చాలా వీడియోస్ తీసాము కానీ ఇప్పటికీ ఈ వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది. సో ఇంకా సమ్మక్క సారక్క టెంపుల్ మల్లూరుది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. సమ్మక్క సారక్క శ్రోతల కోరిక మేరకు సమ్మక్క సారక్క సాంగ్ పెడుతున్నారు. సమ్మక్క సారక్క పాట అందరికీ సాంగ్స్ పెట్టారు, కపుల్స్ డ్యాన్స్ వేశారు. ఇంకా పిల్లలు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అసలు షార్ట్స్ పెడదామన్నా చాలా అవుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ 10-20 షార్ట్స్ ఉన్నాయి. సో ఇట్లా అయితే ఎంజాయ్ చేసాము. మా ఆయన మేమైతే మా వారు కానీ నేను కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట బయటికి వెళ్తే. అంటే అందరూ ఇంక మా బ్యాచ్లో అట్లనే ఉన్నారు కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు. రన్నింగ్ బస్సులో చేయడం అంటే డ్యాన్స్ కొంచెం భయం అనిపించింది, కానీ అందరం అట్లానే చేసాము. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను నేను మా వారు చేసిన డ్యాన్స్ అయితే. అసలు ఈ అంకుల్ కూడా బాగా చేశాడనమాట. సో అట్లా మేము కూడా డ్యాన్స్ చేసామన్నమాట. ఇంకా రన్నింగ్ బస్సులో చేయడం అంటే కొంచెం భయం అనిపిస్తుంది, అటు ఇటు కదలడం అట్లా. ఇంకా ఇదైతే 1 minute చేసాం మేము డ్యాన్స్. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేశాను, ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ చూడండి. సో అందరు కపుల్స్ చేసాము. ఇంకా అందరే పెట్టాలని ఫ్లాగ్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ వీడియో 15 minutes వీడియో అనమాట. ఇంక ఇక్కడైతే కాళేశ్వరం దాటినాక 2 hours అంటే 1కి అట్లా మేము ఒక చోట ప్లేస్ చూసుకున్నాం. ఇక్కడ నర్సరీ లాగా తోటలాగా ఉంది, ప్లస్ ట్యాప్ ఉంది, పెద్ద చెట్టు ఉంది అనమాట. బాగా నచ్చింది. ఇంకైతే ఒక 3 చేపలు, మ్యాట్, ఒక 4-5 కుర్చీలు తెచ్చుకున్నాము కదా వచ్చేటప్పుడు. సో టేబుల్స్ ఇవన్నీ కూడా మా కమిటీ హాల్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వేసుకొని అక్కడ అరేంజ్ చేసుకొని తింటున్నాము. ఇంకా అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా బయట అందరితో కలిసి వచ్చి తినడం అనేది. ప్లస్ నాకు చట్నీస్ బయటికి వెళ్ళినప్పుడు చట్నీ వేసుకొని తిన్నామంటే బాగా నచ్చింది అనమాట. అదొకటి వేడివేడిగా ఉన్నాయి అప్పటికి, ఇంకా చలికాలం కాబట్టి బాగా అనిపించింది. నాకు ఎందుకో జర్నీస్లో స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఎక్కువ పోతుంది అనమాట. ఇంట్లో ఉంటే అంత తినబుద్ధి కాదు, మరి అందరితో తినడం వలన ఏమో తెలియదు. సో ఇక్కడైతే ఒక 1/2 hour, ఎందుకంటే
మళ్ళీ మాకు వెళ్ళేటప్పుడు దర్శనాలు ఉన్నాయి కాబట్టి త్వరగా తినేసి ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసామన్నమాట. ఇంకా తర్వాత అయితే పిల్లలతో ఒక గ్రూప్ పిక్, పెద్దవాళ్ళందరం ఒక గ్రూప్ పిక్ అయితే దిగాము. ఇవాళ వీడియో అయితే ఇదే, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కాలనీ ఫ్రెండ్స్ ట్రిప్పు ఎలా ఉందనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.